ఈవీస్ ఎవ్రీ 6 years 7 years కి బ్యాటరీస్ రీప్లేస్ చేయాలి, రీసేల్ వాల్యూ చాలా తక్కువ, టైర్స్ చాలా చాలా ఫాస్ట్ గా అరిగిపోతున్నాయి అన్న పాయింట్స్ మన కమెంట్స్ లో అంటున్నారండి. యాజ్ ఎన్ ఈవీ ఓనర్ 7,500 kilometers ఆల్రెడీ తిరిగాను కాబట్టి నా థాట్స్ ఏంటి అన్నది చెప్పడానికి ఈ వీడియో చేస్తాను అనమాట. ఇది ఏ సీక్వెన్స్ లో చేద్దామంటే, కార్ కొని యూజ్ చేస్తూ ఒక 14-15 years వరకు యూజ్ చేస్తున్నాము, ఆ సీక్వెన్స్ లో ఏ పాయింట్ లో ఏమొస్తాయి అన్న దాని ప్రకారం మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈవీస్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కన్నా కొద్దిగా కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ టు వేరియంట్ 7XO వర్సెస్ 9S చూసుకుంటే 9S కొంచెం తక్కువ ఉంది తప్ప ఈవీ అన్నది ఎక్కువ కాస్ట్ ఏం లేదండి. అది ఒకప్పుడు 100% ఉండేది, బట్ నాట్ రైట్ నౌ. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ కాస్ట్ ఈవీస్ కి చాలా ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి అన్నారు. నేను కార్ తీసుకునేటప్పుడు 1+3 years ఇన్సూరెన్స్ చూసుకుంటే 92,000 తీసుకున్నాను. మన XUV 7XO చూసుకున్నా కూడా ఇంచుమించుగా ఒక 4-5,000 డిఫరెన్స్ లో సేమ్ అదే కాస్ట్ ఉంది తప్ప డ్రాస్టికల్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. మనం నెగోషియేట్ చేసుకుంటే మన ఈవీ ఇన్సూరెన్స్ కూడా షోరూమ్ వాళ్ళు కూడా తక్కువకే ఇస్తున్నారు, పాలసీ బజార్ లో ఇంకా తక్కువకే ఉన్నాయి. ఇన్సూరెన్స్ అన్నది ఈవీస్ కి ఎక్కువ అన్నది కూడా అంత కరెక్ట్ కాదండి. నెక్స్ట్ పాయింట్ కి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా 92% మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లాంగ్ డ్రైవ్స్ గురించి ఇబ్బందిగా ఉంటుంది ఈవీస్ లో అని చెప్పేసి అన్నారు. ఆ పాయింట్ అయితే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే డీజిల్ తో ఉండే అంత కన్వీనియంట్ గా ఈవీస్ ఎప్పటికీ అవ్వవు, అది మాత్రం 100% షూర్. ఆ కన్వీనియన్స్ మీకు కావాలి, నేను ఎప్పటికప్పుడు నేను ప్లాన్ చేసుకోను ట్రిప్, 100% నేను ఎప్పటికప్పుడు నేను ట్రావెల్ చేస్తూ ఉండాలి, నేను 5 minutes లో నాకు రీఫ్యూల్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా మనం ఈవీ కన్సిడర్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్, టైర్స్ అరిగిపోతున్నాయి అన్నది ఒక కంప్లైంట్ అండి. టైర్స్ 10,000 కి 15,000 కి అరిగిపోతున్నాయి అని చెప్పేసి ఆన్లైన్ లో కొద్దిగా ఇదే జరుగుతుంది అనమాట. బట్ కామన్ సెన్స్ చూసుకుంటే ఈవీస్ ఆర్ ర్యాపిడ్ యాక్సెలరేటింగ్ వెహికల్స్. ఇప్పుడు మనం కాన్స్టెంట్ గా యాక్సెలరేషన్ ఇస్తూ వెళ్తా ఉంటే ఆ వీల్ స్పిన్ వల్ల మీకు డిగ్రేడేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. స్పోర్ట్స్ వెహికల్స్ చూసుకున్నా కూడా, మీరు హై అండ్ వెహికల్స్ చూసుకున్నా కూడా టైర్స్ అన్నవి మీరు ర్యాపిడ్ యాక్సెలరేషన్ ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్ గా అరిగిపోతాయి. దీని గురించి కూడా అంతే. ఇప్పుడు మీరు ఏదైతే ర్యాపిడ్ యాక్సెలరేషన్ ఇచ్చి ర్యాపిడ్ బ్రేకింగ్ ఇస్తా ఉంటే మీకు ఫాస్ట్ గా అరిగిపోతాయి అన్నది మాత్రం ఫ్యాక్ట్ అండి. ఈవీస్ కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఆ యాక్సెలరేషన్ చేసే వాళ్ళకి ఇంకా ఫాస్ట్ గా అరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ 7,000-7,500 కి మన వీల్ అలైన్మెంట్లు, మన రొటేషన్, టైర్స్ రొటేషన్ అవన్నీ చేయించుకుంటూ ఉండి టైర్ ప్రెషర్ యాజ్ పర్ రికమెండెడ్ మెయింటైన్ చేసుకుంటా ఉంటే 30 to 35,000 kilometers వరకు అయితే 100% రీప్లేస్ చేయాల్సిన అవసరం రాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 7,500 kilometers తర్వాత కూడా నా టైర్ గ్రిప్ అన్నది పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ రీప్లేస్మెంట్ ఎవ్రీ 6 years కి. లెట్స్ అస్యూమ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం. 5 years కో 6 years కో 8 years కో ఎప్పుడు వచ్చింది అనుకుందాం. XUV 9S లాంటి వెహికల్ కి, టాటా లాంటి వెహికల్స్ కి 15 years బ్యాటరీ వారంటీ అన్నది ఉంది. వాళ్ళే రీప్లేస్ చేసిస్తారు, అంత మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. బ్లేడ్ సెల్స్ ఏవైతే మనకి BYD వాళ్ళు ఇస్తున్నారో, సిగ్నిఫికెంట్ డ్రాప్ అంటే ఒక 10%-15% SOH లో డ్రాప్ చూడాలి అనుకుంటే మాత్రం దగ్గర 8 to 10 lakh kilometers మనం ట్రావెల్ చేస్తే తప్ప మనకు ఆ డిఫరెన్స్ కనపడదు అన్నది వాళ్ళు ఇచ్చే క్లెయిమ్ అండి. సో వీ డోంట్ అంత 6 years 8 years కి మనం రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అన్నది ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈస్ సచ్ అ రైట్ థింగ్ టు సే. అండ్ నెక్స్ట్ ఈస్ రీసేల్ వాల్యూ అన్నది ప్రస్తుతం E20 డీజిల్ ఏదో మిక్స్ చేస్తానంటున్నారు, ఈవీస్ ఇవన్నీ చూసుకుంటే 10-15 years తర్వాత డీజిల్ రీసేల్ వాల్యూ, పెట్రోల్ రీసేల్ వాల్యూ ఇలాగే ఉంటుంది అన్నది కూడా ఎవరు ప్రామిస్ చేయలేరు అని నేను అనుకుంటున్నాను. సో ఈవీస్ వైజ్ గా చూసుకున్నా కూడా ఈవీస్ ఎవరు తీసుకోవాలి? ఒక 10 years మినిమం నేను ఐఎమ్ సెటిలింగ్ డౌన్, నాకు 10 years వరకు నేను వెహికల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదన్న వాళ్ళు ఈవీస్ కన్సిడర్ చేసుకోవాలి తప్ప 2 years లో తీసేసే వాళ్ళకి ఈవీస్ కరెక్ట్ కాదు. ఎందుకంటే దే డిప్రిషియేట్, ఫస్ట్ ఇనీషియల్ డిప్రిసియేషన్ అన్నది బాగా ఎక్కువ ఈవీస్ లో ఉంటుంది. సో 2 years లో తీసేస్తాను, 3 years లో తీసేస్తాను అన్న వాళ్ళు అసలు అటు సైడ్ చూడొద్దు, ఈవీ వైపే చూడొద్దు అని నేను అంటాను. ఫైనల్ థాట్స్ నన్ను అడిగితే, ఇప్పుడు మనం డీజిల్ వెహికల్ ఇష్టం కదా అని చెప్పేసి మనం ఈవీ వాళ్ళు కరెక్ట్ కాదు అన్నాం, ఈవీ నాకు ఇష్టం కదా నువ్వు డీజిల్ ఎందుకు తీసుకున్నావు అనడం కరెక్ట్ కాదండి. ఎవరి లైఫ్ లో వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళకి ఆ పర్టికులర్ వెహికల్ అన్నది సూట్ అవుతుంది. సో ఇట్స్ దేర్ పర్సనల్ ప్రిఫరెన్స్. సో అంతకు మించి మనం వేరే వాళ్ళని నువ్వు ఇది ఎందుకు తీసుకున్నావు, అది ఎందుకు తీసుకున్నావు, అరే నువ్వు ఇది తీసుకున్నావు అని అవ్వాల్సిన అవసరం లేదా అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అండి.
సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.